హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సునీల్. నేను ప్రాక్టీసింగ్ అడ్వకేట్ని. ఈరోజు ఈ వీడియోలో మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 గురించి తెలుసుకుందాం. ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లిదండ్రులకి వృద్ధులకి త్వరగా మెయింటెనెన్స్ ప్రొవైడ్ చేయడం కోసం, అలానే వాళ్ళని వాళ్ళ ప్రాపర్టీస్ని కాపాడటం కోసం ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ని సెటప్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ యాక్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి ఈ యాక్ట్ ఎవరికి అప్లై అవుతుంది? ఒక స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్కి తప్ప ఇండియా మొత్తానికి ఈ యాక్ట్ అనేది అప్లై అవుతుంది. అలాగే ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఫారిన్ కంట్రీస్లో ఉంటారో వాళ్ళకు కూడా ఈ యాక్ట్ వర్తిస్తుంది. ఈ యాక్ట్ అర్థం అవ్వాలి అంటే ఈ యాక్ట్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ లీగల్ టర్మ్స్ తెలిసి ఉండాలి. అవేంటో కొన్ని తెలుసుకుందాం. చిల్డ్రన్ అంటే 18 ఏళ్ల వయసు గల కొడుకు, కూతురు, మనవడు, మనవరాలని చెప్పి డిఫైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ పేరెంట్ అంటే కన్న తల్లిదండ్రులు మాత్రమే కాదండి, సవితి తల్లిదండ్రులు అలానే దత్తత తీసుకున్న తల్లిదండ్రులు కూడా పేరెంట్స్ అని చెప్పి డిఫైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ సీనియర్ సిటిజన్ అంటే ఎవరైతే ఇండియన్ సిటిజన్ అయి ఉండి ఆ ఇండియన్ సిటిజన్ను 60 ఏళ్ళ వయసు కానీ లేదా అంతకన్నా ఎక్కువ వయసు గల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని సీనియర్ సిటిజన్స్ అని చెప్పి డిఫైన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే పైన మనం పేరెంట్స్ గురించి చెప్పుకున్నాం కదా, ఆ పేరెంట్స్కి కనుక ఒకవేళ 60 ఏళ్ళ వయసు లేకపోయినా వాళ్ళు కూడా సీనియర్ సిటిజన్స్ కిందకే వస్తారని చెప్పి ఈ యాక్ట్ డిఫైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ రిలేటివ్ అంటే మనం సీనియర్ సిటిజన్స్ గురించి చెప్పుకున్నాం కదా, ఆ సీనియర్ సిటిజన్స్కి కనుక పిల్లలు లేకపోతే ఈ సీనియర్ సిటిజన్స్ చనిపోయిన తర్వాత ఎవరైతే వాళ్ళ ప్రాపర్టీని తీసుకోవటానికి అర్హులవుతారో లేదా ఎవరైతే ఆ ప్రాపర్టీని ఆల్రెడీ అనుభవిస్తున్నారో వాళ్ళు రిలేటివ్స్ అని చెప్పి డిఫైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మెయింటెనెన్స్ అంటే ఫుడ్, క్లోత్స్, రెసిడెన్స్ అండ్ మెడికల్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేసేదాన్ని మెయింటెనెన్స్ అని చెప్పి డిఫైన్ చేయడం జరిగింది. సెక్షన్ 5 ప్రకారం మెయింటెనెన్స్ అప్లికేషన్ అనేది ట్రిబ్యునల్లో ఫైల్ చేయాలి. అయితే ఈ ట్రిబ్యునల్ని ఎవరు హోల్డ్ చేస్తారు? సబ్ డివిజనల్ ఆఫీసర్ కానీ అంతకన్నా పై స్థాయి ఆఫీసర్ కానీ ఈ ట్రిబ్యునల్ని హోల్డ్ చేయడం జరుగుతుంది. అయితే మెయింటెనెన్స్ అప్లికేషన్ ఏదైతే సెక్షన్ 5 కింద మీరు ఫైల్ చేశారో ఆ మెయింటెనెన్స్ అప్లికేషన్ అవతల పార్టీకి నోటీస్ అందిన రోజు నుంచి 90 రోజుల లోపల డిస్పోజ్ చేయాలి. ఇప్పుడు మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, సార్ ఈ మెయింటెనెన్స్ అప్లికేషన్ ఏ ట్రిబ్యునల్లో ఫైల్ చేయాలి? సెక్షన్ 6(1) ప్రకారం తల్లిదండ్రులు ఎక్కడైతే నివసిస్తున్నారో అంతకుముందు ఎక్కడైతే నివసించేవాళ్ళో లేదా పిల్లలు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడ ఫైల్ చేయాలి. దీనికి సంబంధించిన సెక్షన్స్ని నేను మీకు స్లైడ్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ట్రిబ్యునల్ సీనియర్ సిటిజన్స్కి మ్యాక్సిమం ఎంత అమౌంట్ ఆఫ్ మెయింటెనెన్స్ని అవార్డ్ చేయొచ్చు? సెక్షన్ 9(2) ప్రకారము ట్రిబ్యునల్ సీనియర్ సిటిజన్స్కి నెలకి 10,000 రూపాయలు మించకుండా మెయింటెనెన్స్ అమౌంట్ అనేది అవార్డ్ చేయొచ్చు. అయితే ఈ మెయింటెనెన్స్ అమౌంట్ని అవార్డ్ చేస్తున్నప్పుడు ఒకవేళ ట్రిబ్యునల్కి ఎడిషనల్గా ఇంట్రెస్ట్ కూడా అవార్డ్ చేయాలి అని అనిపిస్తే అప్పుడు సెక్షన్ 14 ప్రకారం 5% నుంచి 18% వరకు ఇంట్రెస్ట్ని అవార్డ్ చేయొచ్చు. దీనికి సంబంధించిన సెక్షన్స్ని నేను స్లైడ్లో ప్రొవైడ్ చేస్తున్నాను. మరి ఈ మెయింటెనెన్స్ అమౌంట్ని ఎప్పుడు లోపల కట్టాలి? సెక్షన్ 13 ప్రకారము చిల్డ్రన్ కానీ రిలేటివ్స్ కానీ ట్రిబ్యునల్ మెయింటెనెన్స్ ఆర్డర్ పాస్ చేసిన డేట్ నుంచి 30 రోజుల లోపల కట్టాలి. మీ పిల్లలు మెయింటెనెన్స్ అమౌంట్ కట్టకపోతే అప్పుడు ఏం చేయాలి? తల్లిదండ్రులు 3 నెలల లోపల తమకు మెయింటెనెన్స్ కట్టలేదని చెప్పి ట్రిబ్యునల్లో ఒక పిటిషన్ని ఫైల్ చేయాలి. అప్పుడు ట్రిబ్యునల్ ఒక వారెంట్ ఇష్యూ చేసి మీ మెయింటెనెన్స్ అమౌంట్ని రికవరీ చేసి ఇస్తుంది. సరే, ఒకవేళ ట్రిబ్యునల్ వారెంట్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత కూడా ఇంకా అమౌంట్ ఏమన్నా కట్టాల్సి వస్తే అప్పుడు మీ పిల్లల్ని 4 రోజుల వరకు జైలు శిక్ష కానీ లేదా ముందే కట్టేస్తే అప్పటి వరకు కానీ జైలు శిక్ష విధిస్తారు.
ఈ యాక్ట్ కింద సీనియర్ సిటిజన్స్ కానీ పేరెంట్స్ కానీ మెయింటెనెన్స్ క్లెయిమ్ చేస్తే మళ్ళీ సెక్షన్ 125 సిఆర్పిసి కింద మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయొచ్చా? అలా చేయడానికి లేదండి. సెక్షన్ 12లో చాలా క్లియర్గా చెప్పారు. దీనికి సంబంధించిన సెక్షన్ని నేను మీకు స్లైడ్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ యాక్ట్కి సంబంధించిన ప్రొసీడింగ్స్లో అడ్వకేట్ పార్టిసిపేట్ చేయొచ్చా? అలా చేయటానికి లేదని చెప్పి సెక్షన్ 17 చాలా క్లియర్గా చెప్తుందండి. ఆ సెక్షన్ని నేను మీకు స్లైడ్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సీనియర్ సిటిజన్స్ని చూసుకుంటామని చెప్పి వాళ్ళ ప్రాపర్టీని తీసుకొని చూసుకోకపోతే ఏం చేయాలి? సెక్షన్ 23 ప్రకారం ఈ యాక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత సీనియర్ సిటిజన్స్ని చూసుకుంటామని చెప్పి ఎవరైతే వాళ్ళ ప్రాపర్టీని గిఫ్ట్ ద్వారా కానీ లేదా వేరే డాక్యుమెంట్ ద్వారా కానీ తీసుకొని చూసుకోకపోతే ఆ ప్రాపర్టీని ఫ్రాడ్ ద్వారా లేదా కోయర్షన్ అండ్యూ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా తీసుకున్నారని ట్రిబ్యునల్ భావించి ఆ ట్రాన్స్ఫర్ని వాయిడ్ అని డిక్లేర్ చేస్తుంది. అయితే ఫ్రాడ్, కోయర్షన్, అండ్యూ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్కి సంబంధించిన లీగల్ టర్మ్స్ అండి. నేను ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 మీద వీడియో తీసినప్పుడు ఆ లీగల్ టర్మ్స్ గురించి తెలుసుకుందాం. ఎవరైతే సీనియర్ సిటిజన్స్ని చూసుకోవాలో వాళ్ళు కనుక చూసుకోకుండా వదిలేస్తే పనిష్మెంట్ ఏంటి? సెక్షన్ 24 ప్రకారం 3 నెలల వరకు జైలు శిక్ష కానీ లేదా 5,000 వరకు జరిమానా కానీ లేదా 2 విధించవచ్చు. ఈ యాక్ట్ కింద సివిల్ కోర్టుకి జ్యూరిస్డిక్షన్ ఉందా? లేదండి. సెక్షన్ 27 ప్రకారం ఈ యాక్ట్కి సంబంధించి ఏ ప్రొవిజన్స్లోనూ సివిల్ కోర్టుకి జ్యూరిస్డిక్షన్ అనేది లేదు. హాయ్ ఫ్రెండ్స్, హోప్ మై వీడియో ఈజ్ ఇన్ఫర్మేటివ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మర్చిపోకుండా బెల్ ఐకాన్ కొట్టండి.